తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. రాష్ట్రపతికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక దర్శనం అయిపోయిన తర్వాత భక్తులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముచ్చటించారు. దగ్గరికొచ్చిన చిన్నపిల్లలకు చాక్లెట్స్ పంచారు. పద్మావతి వసతి గృహానికి వెళుతుండగా ఒక్కసారిగా కాన్వాయ్ ఆపి రాష్ట్రపతి భక్తుల దగ్గరకు వెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ఈ రోజు రాష్ట్రపతి దర్శనానికి సంబంధించి తిరుమలలో ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి, ప్రస్తుత పరిస్థితి ఏంటి? రైట్ సింధు, మొత్తం మీద ఏదైతే 2 రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించి ఏదైతే టీటీడీ అధికారులు కావచ్చు, ముఖ్యంగా ఏదైతే తిరుపతి జిల్లా అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉందండి. నిన్న తిరుపతికి చేరుకున్న రాష్ట్రపతికి ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయం, ఏదైతే రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా ఇటు బీజేపీ నాయకులు కావచ్చు, మరోవైపు టీడీపీ సంబంధించి కావచ్చు, మరోవైపు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం మొదటగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని నిన్న దర్శించుకున్నారు. నిన్న సాయంత్రం 6:35 తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. తిరుమల పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఘన స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం ఏదైతే ముందుగా వరాహస్వామి అంటే క్షేత్రము పాలన ఉన్నటువంటి వరాహస్వామి దర్శనం మొదటగా దర్శనం చేసుకున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా పద్మావతి ఎంక్వైరీ ఏదైతే పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం నుంచి నేరుగా వరాహస్వామి ఆలయానికి చేరుకున్నారో అక్కడి నుంచి వరాహస్వామి ఆలయం నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న తర్వాత శ్రీవారి ఆలయం మహద్వారం వద్ద ఇటు టీటీడీ అర్చకులు, టీటీడీ అధికారులు ఇస్తికాపల్ స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి ముక్కి శ్రీవారిని అయితే ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత రంగనాయక మండపంలో టీటీడీ చైర్మన్ స్వామివారి తీర్థ ప్రసాదాలే కాకుండా నూతన క్యాలెండరు, చిత్రపటాన్ని అందజేసి శేషవస్త్రంతో సత్కరించిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత శ్రీవారి దర్శనం అనంతరం నేరుగా ఏదైనా వివిఐపి తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తే నేరుగా అక్కడ నుంచి స్వామివారి దర్శనం అనంతరం అతిథి గృహానికి బయలుదేరి వెళ్తుంటారు. కానీ ఈసారి ప్రత్యేకంగా అని చెప్పొచ్చు, ముఖ్యంగా ఎప్పుడూ జరగని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే భక్తులు ఏదైతే ఆ రాంబగిచా బస్టాండ్ ప్రాంతం అంటే సుమారు ఈ ఆలయం నుంచి వెళ్ళేటువంటి గేటు వద్ద ఒక్కసారిగా తిరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తులు ఆమెకి చెయ్యి చూపడం కావచ్చు, ముఖ్యంగా ఆమెకి అవివాదం చేయడంతో ఒక్కసారిగా ఆమె కాన్వాయ్ ఆపాలంటూ ఆ అధికారులకి చెప్పడం, వెంటనే కాన్వాయ్ ఆపి వెంటనే అక్కడ ఉన్నటువంటి భక్తులందరి దగ్గరికి వచ్చి ముచ్చటించారు. ముఖ్యంగా మరోవైపు అందరికీ టాటా చెప్తూ, ముఖ్యంగా హలో హలో అంటూ అందరినీ పలకరిస్తూ ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. అక్కడ అంత దూరం నడుస్తూ వెళ్తుండడంతో సెక్యూరిటీ ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి ఉందండి. గతంలో ఎప్పుడు వివిఐపీలు ఎప్పుడు అలా వాహనం దిగి భక్తుల వద్దకి వెళ్ళిన పరిస్థితి లేదు. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ముందుగానే భక్తులను చాలా దూరంలో నిలిపివేసిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఆమె వాహనం ఆపి భక్తుల వద్దకైతే చేరుకున్నారు. మరోవైపు చిన్నపిల్లలు సైతం మేడం మేడం అంటూ గట్టిగా అరవడంతో ఆ పిల్లల వద్ద వరకు వెళ్ళి చాక్లెట్లు కూడా పంచిన పరిస్థితి ఉంది. అనంతరం పద్మావతి అతిథి గృహం చేరుకున్న తర్వాత కాసేపటికి అంటే 12:40 రేణిగుంట విమానాశ్రయానికి అయితే చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరిన పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. సింధు. రైట్, థ్యాంక్ యూ సునీల్.